అమ్మ మీ పేరమ్మా? ఒక ఎంకమ్మ. ఎంకమ్మ. ఏం చేస్తుంటావమ్మా? కూలి పని. కూలి పని. పెద్ద వయసులాగా ఉంది అయినా కూలి పనికి వస్తుంటారా మీరు? అప్పుడప్పుడు వస్తా కోడిగుడ్డు అమ్ముకుంటా. ఆరోగ్యం సహకరిస్తుందా మరి పని చేయడానికి? పెన్షన్ కూడా వచ్చే ఏదిలో ఉందిగా, పెన్షన్ వస్తుందా మీకు? ఎంత వస్తుందమ్మా పెన్షన్? 4,000. 4,000. ఇంతకుముందు ఎంత వచ్చేది జగన్ ఉండేటప్పుడు? 3,000. 3,000. మరి చంద్రబాబు రాగానే 1,000 రూపాయలు పెంచాడా? బానే ఉందా? ఏ ప్రభుత్వం బాగుంది మీకు? మాకా ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుందా? టైంకి ఇస్తున్నారా అప్పుడు పెన్షన్? ఇస్తున్నారు. ఉదయాన్నే వచ్చి ఇచ్చేస్తున్నారా లేదంటే 10 రోజుల తర్వాత ఇస్తున్నారా? ఆయాలో ఇచ్చేస్తున్నారు. 1వ తారీఖున ఇచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు వేస్తామని చెప్పాడు కదా చంద్రబాబు, గెలిస్తే వేస్తా అని చెప్పాడు కదా, వచ్చిందా మీకు గ్యాస్ సిలిండర్లు? ఒకటి వచ్చింది. ఒకటి వచ్చిందా? బాగుందా పథకం? అంటే గ్యాస్ ఇవ్వడం వల్ల మీకు ఏ విధంగా ఉపయోగం అవుతుందమ్మా? పొయ్యి మంట వేసుకోకుండా వండుకుంటున్నాము ఎండలో. గ్యాస్ ఇవ్వకపోతే పొయ్యి మంటెట్టుకోవాలా? కట్టెల పొయ్యి మీద వండుకోవాలి. మరి మీకు కట్టెల పొయ్యి మీద వండుకోవడానికి బాగుంటుందా, గ్యాసే సింపులా? గ్యాసే బాగుంది. గ్యాసే బాగుంది. అంటే ఉదయాన్నే గ్యాస్ మీద వంట చేసుకొని పనికి వచ్చేవచ్చు, పని అయిన తర్వాత మళ్ళీ గ్యాస్ మీద వండుకోవచ్చు, లేకుంటే మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండుకోవాల్సి వస్తుంది కదా. చంద్రబాబు గారు పెట్టిన పథకం బాగుంది అంటారు. మీ పేరమ్మా? మల్లేశ్వరం. మల్లేశ్వర గారు. ఏంటమ్మా మీరు కూడా కూలి పనే చేస్తుంటారా? కూలి పని. ఓకే. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు కదా, ఉచితంగా ఇస్తున్నాడా గ్యాస్ సిలిండర్లు? ఇచ్చాడు. ఇచ్చాడా? ఉపయోగమేనమ్మా గ్యాస్ ఫ్రీగా ఇవ్వడం? వేస్టా? లేదు, ఉపయోగమే. మాకు గాసులా యాతన అవుతుంది మరి. యాతన అవుద్దా? ఏ విధంగా యాతన అవుతుందమ్మా మీకు? మాకు పొలాలు బాగుంటాయి, గ్యాస్ ఉంటే గబాలను వండుకోగలుగుతున్నాం. పొయ్యి ముట్టించుకొని వండుకోవాలంటే చాలాసేపు ఆలస్యం అవుతుందిగా టైం. అందుకని గ్యాస్ కోసం. మరి మీకోసమే చంద్రబాబు ఈ పథకం పెట్టాడు కదా, ఏం చెప్తారు చంద్రబాబుకి? ఏముందో ట్యాంక్ చెబుతాం. థ్యాంక్ యూ చెప్తారా చంద్రబాబు? అంతే మరి. బాగా ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, 9 నెలలు పూర్తయిందమ్మా. ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది అంతా. గతంలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు పాలన చూస్తున్నారు. రెండిట్లో ఏది బాగుంది? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుందా? ఊర్లో రోడ్లు అన్ని వేస్తున్నారా? పోతున్నారు, బాగా చేస్తున్నారు రోడ్లు. కాలువలు డ్రైనేజీలు తీస్తున్నారా? తీస్తున్నారు. అన్ని రోడ్లు కూడా పోతున్నారు. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా అయితే బాగుంటుంది. హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా. బాగానే ఉంది ఆయన వచ్చిన కాడి నుంచి. అమ్మా మీ పేరమ్మా? ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా అని చెప్పారమ్మా, వస్తున్నాయా గ్యాస్ సిలిండర్లు? ఇచ్చారా? ఇచ్చారండి. డబ్బులు కట్టిన వెంటనే అకౌంట్ లో పడతాయని చెప్తున్నారు, పడ్డాయా డబ్బులు? పడ్డాయి. 3 రోజులకే పడినాయి. చాలా మంది అంటున్నారు డబ్బులు పడట్లేదు అని చెప్పి. మాకు పడినాయండి. మీ గ్రామంలో మీ ఊర్లో అందరికీ పడినాయమ్మా? ఉపయోగమైన ఈ పథకం పెట్టడం వల్ల, గ్యాస్ పథకం పెట్టడం వల్ల ఉపయోగం. లేకుంటే ఎంత అది కొనుక్కోవాలంటే మీకు? 950 రూపాయలు. 950 రూపాయలు అంటే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్నారు. పర్లేదు కదా, మీకు కొంతవరకు ఉపయోగపడుతున్నాయి కదా అలా ఇవ్వడం వల్ల? ఉపయోగపడుతున్నాయి. ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం? బాగానే ఉంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తున్నారు కదా, రెండిట్లో ఏది బాగుంది అనిపిస్తుంది ఒక మహిళగా మీకు? ఇదే బాగుంది. అమ్మా మీ పేరమ్మా? సుభాషిణి అండి. ఏం చేస్తుంటారమ్మా? పొలం పని. ఎంత ఇస్తారమ్మా రోజు మీకు? 200. చంద్రబాబు వచ్చిన తర్వాత గ్యాస్ పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు కదమ్మా, వచ్చినాయి మీకు? వచ్చిందా? ఆ పథకం పెట్టడం వల్ల పనిచేసే వాళ్ళకి కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ ఉపయోగమేనమ్మా గ్యాస్ సిలిండర్ పెట్టడం వల్ల? ఉపయోగమే. ఇప్పుడు గ్యాస్ పథకం పెట్టారు కదమ్మా, ఈ గ్యాస్ పథకం ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారు కదా, వాళ్ళ కట్టెల పొయ్యి మీద వండుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది, ఆరోగ్యం పాడవకుండా ఉండడానికి పని సులభం అవడానికి వచ్చేస్తే గవర్నమెంట్ గ్యాస్ ఇస్తున్నారు. అదే గ్యాస్ ఇవ్వకపోతే చాలా మంది కట్టెల పొయ్యి మీద కదా వండుకుంటారు. సో ఉపయోగమా కాదని అడుగుతాను. ఉపయోగమే కదండి. ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం? బాగుందండి. బాగానే ఉందా? అమ్మా మీ పేరమ్మా? లక్ష్మి అండి. లక్ష్మి గారు. ఏం చేస్తుంటారమ్మా? పొలం పనేనండి. పొలం పని చేస్తుంటారు. ఎంత వస్తుందమ్మా రోజుకి మీకు? 200. 200 వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీపం పథకం అని చెప్పి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారమ్మా, వచ్చాయా గ్యాస్ సిలిండర్? వచ్చినాయా? ఉపయోగమేనమ్మా ఈ పథకం పెట్టడం వల్ల? ఇప్పుడు గ్యాస్ ఫ్రీగా ఇవ్వడం, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు, దానివల్ల అయితే మీకు ఉపయోగమే జరుగుతుంది. లేకుంటే కట్టెల పొయ్యి మీద వండుకోవాల్సి వస్తుందని చెప్తుంటారు, నిజమేనా అది? యాతనగానే ఉంది. కట్టెల పొయ్యి అయితే గ్యాస్ బాగుందండి. కట్టెల పొయ్యి బెటర్ అంటారా, గ్యాస్ బెటర్ అంటారా? గ్యాసే బెటర్. గ్యాసే బెటరా? అమ్మా మీ పేరమ్మా? దుర్గా.
దుర్గా గారు ఇదే పని చేస్తుంటారమ్మా, కూలి పని చేస్తుంటారా? ఇదే పొలం పనులు ఎంత వస్తాయమ్మా రోజుకి మీకు? 400. 400 రోజు ఉంటాయమ్మా లేదంటే అప్పుడప్పుడే ఉంటాయా పనులు? అప్పుడప్పుడే మామూలుగా అయితే 200, ఆ, ఈ కాంట్రాక్ట్ పనులు అప్పుడైతే 400. 400. అంటే రోజు ఉంటాయా అప్పుడప్పుడు అంటున్నారు పనులు? రోజు ఉంటాయి పనులు. కూలి పని అయితే రోజు ఉండేది, కాంట్రాక్ట్ పనులు అయితే అప్పుడప్పుడు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మా మహిళలకి ఉచితంగా సిలిండర్లు ఇస్తా అని చెప్పి అన్నాడమ్మా, ఇచ్చాడమ్మా? ఇచ్చారు. ఇచ్చాడా? ఆ, అంటే ఈ పథకం ఒకసారి పడింది. ఉమ్. ఓకే, ఈ పథకం పెట్టడం వల్ల ఉపయోగం ఉందమ్మా? ఉపయోగం ఉంది. ఏ విధమైన ఉపయోగం అమ్మా? ఇంటికెళ్ళి ఈ పొలం పని చేసి ఇంటికెళ్ళి కట్ల మీద వండాలంటే కొంచెం కష్టం కదా, అందుకని వెళ్ళంగానే మేము గ్యాస్ మీద వండుకుంటాం. 8ంటికి 7ంటికి అలా వెళ్తాము. వెళ్ళినాక ఇక గ్యాస్ మీద వంట చేసుకుంటాము. పొద్దున్నే లెగటానికి కూడా బాగుంటుంది. మేము లెగంగానే గ్యాస్ మీద వండుకుని వచ్చేస్తాం. పొయ్యి మంటేసి ఇవన్నీ చేయాలంటే మాకు 9, 9:30 అయింది. ఇప్పుడు అనుకో 7ంటికి అలా వచ్చేసేస్తాం పనికి. అందువల్ల ఇది ఉపయోగం మాకు. ఇప్పుడు చంద్రబాబు ఉచితంగా గ్యాస్ పెట్టడం వల్ల అయితే ఇలాంటి వాళ్ళకైతే చాలా ఉపయోగకరంగా ఉంది. చాలా ఉపయోగకరంగా ఉంది. అదే మీరు కొనుక్కొని పెట్టుకోవాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా? కష్టం అనిపించింది. ఎలా ఉందమ్మా చంద్రబాబు ప్రభుత్వం చూసారు కదా, 9 నెలలు అయింది, ఏమనిపిస్తుంది? బాగుంది. బాగానే ఉందా చంద్రబాబు ప్రభుత్వం? బాగానే ఉంది. అమ్మా మీ పేరమ్మా? వెంకటేశ్వరం. వెంకటేశ్వరం. ఏం చేస్తుంటారా మీరు? పొలం పని పొలం పనే చేస్తుంటారా? ఓకే, మరి చంద్రబాబు నాయుడు నేను సీఎం అయితే నేను మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అనేసి ఒక హామీ ఇచ్చాడమ్మా, గ్యాస్ పథకం. మరి మీకు పడినాయా గ్యాస్? పడ్డాయా? ఎలా ఉంది ఈ పథకం పెట్టడం వల్ల మీకు ఉపయోగమేనా? ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల బాగానే ఉంది. బాగానే ఉందా? ఒకవేళ గ్యాస్ సిలిండర్లు ఆయన ఫ్రీగా ఇవ్వకపోతే ఏంటమ్మా పరిస్థితి? కట్టెల పొయ్యి మీద వండుకోవడమేనా? కట్టెల పొయ్యి మీద వండుకుంటాం ఎందుకు, వేపించుకుంటున్నాం. అంటే కొంత డబ్బులు తగ్గుతాయి కదమ్మా మీకు. మీరు ఇప్పుడు కొనుక్కోవడం కన్నా ఆయన ఫ్రీగా ఇవ్వడం వల్ల మంచిదే కదా. మంచిది. అంటే మీరు కష్టపడకూడదని కదా చంద్రబాబు ఇస్తున్నాడు ఫ్రీగా. బాగానే ఉంది. బాగానే ఉందా? ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం? బాగానే ఉంది. జగన్ ప్రభుత్వం బాగుందా చంద్రబాబు ప్రభుత్వం బాగుందా? చంద్రబాబుది. చంద్రబాబుదే. ఎందుకు చంద్రబాబు అంటే? చంద్రబాబు బాగానే ఉంది. బాగానే ఉందా? ఓకే.